హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 2 విషయాలు డీటెయిల్‌గా తెలుసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు రైజ్ అవుతుంది? నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ 1 మంత్‌లో దగ్గర 7.5% గ్రో అయింది. అది ఈ మంత్ కన్నా ముందు చూసుకుంటే ఆల్మోస్ట్ 5 మంత్స్ నుంచి ఫాల్ అవుతూనే ఉంది. దగ్గర 16.5% క్రాష్ అయింది. ఈ విషయం డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ ఈ రైజ్ అయిన 7.5% ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతదా? అంటే ఈ బుల్ ర్యాలీ కంటిన్యూ అవుతదా? లేదంటే ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్సా? ఇదంతా ఇన్వెస్టర్స్‌కి ట్రాపా అనేది కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. మొత్తం అంతా కూడా డేటాతోనే మాట్లాడుకుందాం. నా సొంత పాయింట్లు ఏమీ లేకుండా. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ వినీత్. ఐ యామ్ ఎన్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్స్ హబ్ తెలుగు. సో ఫస్ట్ అసలు మార్కెట్ ఎందుకు రైజ్ అవుతుంది? అందులో మెయిన్ రీజన్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. లాస్ట్ 5 మంత్స్ నుంచి మన ఇండియాలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మార్చ్ మంత్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 5 మంత్స్ వాళ్ళు మళ్ళీ పాజిటివ్‌గా మారబోతున్నారు. అండ్ ఇన్ రీసెంట్ కూడా మన ఇండియన్ మార్కెట్లో వాళ్ళు మంచిగా బయింగ్ చేస్తున్నారు. సో ఈ రీజన్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్. మనలో చాలా మంది తెలుసు ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అని. సో ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వచ్చింది. చాలా వరకు పబ్లిక్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏప్రిల్లో వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు. మెజారిటీ ఆఫ్ ద బ్లూ చిప్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయని ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో కంపెనీ ప్రాఫిట్స్ ఇచ్చాయంటే వాటి వాల్యూ గ్రో అయినట్టే కదా. వాటి వాల్యూ గ్రో అవుతున్నాయంటే ఇన్వెస్టర్స్ ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటూ ఉంటారనమాట. సో కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటూ ఉంటే స్టాక్ మార్కెట్ కూడా గ్రో అవుతుంటూ ఉంటుంది. అందుకనే ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మెయిన్ రీజన్ మన స్టాక్ మార్కెట్ గ్రో అవడానికి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ట్రేడ్ పాలసీస్. ట్రేడ్ పాలసీస్ నెగిటివ్ అవుతున్నాయి కదా, మీరేంటి పాజిటివ్ గా చెప్తున్నారు? దీనివల్ల మార్కెట్ ఎందుకు గ్రో అయింది అంటే చూడండి, మనలో చాలా మందికి తెలుసు మన ఇండియా అండ్ యుఎస్ కి ట్రేడ్ టారిఫ్ టెన్షన్స్ అవుతున్నాయి అనేసి. India is one of the highest tariffing nations in the world, you know that. అండ్ ట్రంప్ కూడా మన ఇండియా మీద రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తారా అన్నారు. అంటే మన ఇండియా ఏ టారిఫ్ అయితే వేస్తుందో ఇప్పుడు 10% దేని మీదనే వేస్తే వాళ్ళు కూడా ఇన్ రిటర్న్ 10% వేస్తారు. ఇన్ కేస్ మనం 20% వేస్తే వాళ్ళు కూడా మన ఇండియా మీద 20% ట్యాక్స్ వేస్తారు. ఇది రెసిప్రోకల్ టారిఫ్స్ అనమాట. సో ఇక్కడ మన ఇండియా ఏం చేసిందంటే రీసెంట్ గా వాళ్ళు 6% గూగుల్ ట్యాక్స్ అని ఉంటుంది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ మీద, అది అబాలిష్ చేస్తారు. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఏమర్థం అవుతుంది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్సెస్ మీద కూడా ఒక కన్నేసి ఉంచింది. ఈ ట్రేడ్ టెన్షన్స్ ని సీరియస్ గా తీసుకొని యుఎస్ తో రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తుంది. అందుకనే ఇది కూడా మెయిన్ రీజన్. గవర్నమెంట్ కూడా మంచిగా ఈ ట్రేడ్ టెన్షన్స్ ఏవి కూడా వద్దు అనే సినారియో చూపిస్తుంది. అప్పుడు అల్టిమేట్ గా మన స్టాక్ మార్కెట్ గ్రో అవుతుంది. సో ఇవి నా రీసెర్చ్ లో కనబడిన మెయిన్ రీజన్స్. నేను ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అది పిన్ చేస్తాను. అండ్ ఈ రీజన్స్ వల్ల మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ పాజిటివ్ గా 7.5% పైనే గ్రో అయింది. అండ్ సెక్టర్స్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టర్ గ్రో అయింది, బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అయింది, ఫార్మా సెక్టర్ కూడా గ్రో అయింది. మెయిన్ టాపిక్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుందా లేదంటే ఇది టెంపరీయా? చూడండి, మార్కెట్ కరెంట్లీ మంచిగానే రికవరీ అయ్యింది, కానీ అయినా సరే మనం ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇందులో కూడా మళ్ళీ 3 పాయింట్స్ చెప్తాను, చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్. ఇదేంటి ఇందాకలే ఇది పాజిటివ్ అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ అంటున్నారు ఏంటి అంటే సింపుల్గా చెప్తాను. మన ఇండియాలో ఈ ట్రేడ్ టెన్షన్స్ని సీరియస్గా తీసుకొని అబాలిష్ చేశారు. కానీ రీసెంట్గా ఆటోమొబైల్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెంచారు. దీనివల్ల టాటా మోటార్స్ విత్ ఇన్ నో టైం 5.5% ఫాల్ అయింది. ఈ మధ్య టాటా మోటార్స్ చిన్నగా రికవరీ ఇచ్చింది. అయినా సరే ఎప్పుడైతే ఈ యూఎస్ ఆటోమొబైల్స్ మీద ఇంపోర్ట్ టారిఫ్స్ చేసిందో టాటా మోటార్స్ ఎంత ఇమీడియట్ రియాక్షన్ ఇచ్చింది చూసారా. దీనివల్ల మనకి ఏంటంటే వాలటైల్ పెరుగుతుంది. సో ఇంకా మనకి మార్కెట్ అనేది కూల్ ఆఫ్ అవ్వలేదు. కూల్ ఆఫ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం మంచిది. ఇదే మనకి చెప్తుంది సెకండ్ పాయింట్, మార్కెట్ వాలటైలిటీ. మార్కెట్ రీసెంట్గా గ్రో అయింది. లైక్ మీకు ముందు చూపించినట్టు ఫైనాన్స్ సెక్టర్ గ్రో అయింది, ఫార్మా సెక్టర్ గ్రో అవుతుంది. కానీ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ ఇలా చాలా వరకు ఇంకా అవి లోవర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్లో ఒకానొక పాయింట్లో సిస్టమేటిక్గా చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు. కానీ వాటి హైస్ నుంచి చూసుకుంటే రీసెంట్గా 20% వరకు ఫాలో అయ్యాయి ఈ సెక్టర్స్. దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది కొన్ని సెక్టర్స్ ఫాలో అవుతున్నాయి, కొన్ని సెక్టర్స్ గ్రో అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి వాలటైలిటీని క్రియేట్ చేస్తాయి. సో దీనివల్ల ఎవరైతే షార్ట్ టర్మ్కి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారో వాళ్ళు ఇరుక్కుపోతారు. ఇంకా ఈ బుల్ రన్ అనేది టెంపరీయే, ఇంకా ఫుల్ టైం ఏమీ కాదు. అండ్ థర్డ్ రీజన్ కూడా తెలుసుకోండి. చూడండి, మనకి క్లియర్లీ ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే మన ఇండియాలో సిపిఐ ఇన్ఫ్లేషన్, హై ఇంట్రెస్ట్ రేట్ సినారియోస్ ఇవన్నీ కూడా చూసుకొని మనకి అంత సెల్ ఆఫ్ వచ్చింది. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అని అనుకుంటే ఏప్రిల్ 2 వరకు వెయిట్ చేయండి. ఏప్రిల్ 2ని మనకి ట్రంప్ ఈవెంట్ అవ్వబోతుంది. ఆ ఈవెంట్లో ఆయన మళ్ళీ ఈ ట్రేడ్ టెన్షన్స్ కోసం డిస్కస్ చేస్తారో ఆ రోజు వరకు వెయిట్ చేయండి అట్లీస్ట్. ఈ సినారియోస్ అన్ని మీకు అనవసరం. మీరు కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తే స్టాక్ మార్కెట్కి ప్రెసెంట్ మార్కెట్ అయితే ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇంకా ఈ బుల్ ర్యాలీ అనేది ఫుల్ ప్లెజ్డ్గా అయిపోతుంది అని చెప్పలేం.
సరే, మనం ఇప్పుడు పాయింట్‌కి వచ్చేద్దాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ పరంగా మీరు గాని ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వస్తే లైక్ 2-3 ఇయర్స్ అంతకన్నా తక్కువగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్వింగ్ ట్రేడింగ్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని స్టాక్స్ రైజ్ అయ్యాయి. చూడండి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. దీన్ని రికమెండేషన్ కింద తీసుకోవద్దు. ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది. అది లాస్ట్ 2 వీక్స్ నుంచి దగ్గర 12% గ్రో అయింది. సేమ్ దీనిలాగే కోటక్ బ్యాంక్ అయితే దగ్గర 12-13% గ్రో అయింది. ఈ లాస్ట్ 2-3 వీక్స్‌లో. ఈ కైండ్ ఆఫ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. గుర్తుంచుకోండి, ఇలా సింగిల్ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే కొంచెం రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. మీకు గాని ఇంకొంచెం ఒక స్టెప్ సేఫ్ సైడ్ వెళ్ళాలి అంటే సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫినాన్స్ సెక్టర్ చూసారు కదా ఎలా గ్రో అయిందో మనం ముందు మాట్లాడుకున్నట్టు. ఇలా మీరు షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే ఈ స్టాక్స్‌లోని, సెక్టార్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం కొంచెం మంచిది. ఇది షార్ట్ టర్మ్ పరంగా. అదే లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే చాలా మంది ఎస్ఐపీస్ చేసినోళ్ళు ఉన్నారు. ఎస్ఐపీస్ ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు ఆపకూడదు. మీకు ఎక్కడికక్కడ యావరేజ్ అయిపోతుంటూ ఉంటది. మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకునే కొద్దీ. సో మీకు ఫ్లక్చుయేషన్స్‌తో సంబంధం లేదు. మార్కెట్ క్రాష్ అయిపోయినా సంబంధం లేదు. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే మీ మెయిన్ డిసిప్లిన్. అండ్ మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే డైవర్సిఫై చేసుకోండి. ఇలా సెక్టార్స్‌లో మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోండి. అదే మీకు ఇంకొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్‌గా స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోండి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో. సో మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. షార్ట్ టర్మ్ పరంగా ఏం చేయాలి అండ్ లాంగ్ టర్మ్ పరంగా ఏం చేయాలి అనేది. మీకు ఇన్ కేస్ ఎస్ఐపిలో గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, అది ఈటీఎస్‌లో చేయాలా, మ్యూచువల్ ఫండ్స్‌లోనే చేయాలా తెలియట్లేదంటే లెఫ్ట్ సైడ్ ఒక వీడియో పాప్ అవుతుంది. ఆ వీడియో చెక్ చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. అదే మీరు గాని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో కల్లా లైక్ లార్జ్ క్యాప్‌లో 29 ఫండ్స్ ఉన్నాయి. ఆ 29 ఫండ్స్‌లో ఏది బెస్ట్? అలాగే మిడ్ క్యాప్ ఆ 29 ఫండ్స్‌లో మీకు ఏది సూట్ అవుతది? అన్నిట్లో కల్లా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటో తెలుసుకోవాలంటే రైట్ సైడ్ వీడియోని కవర్ చేయండి. మీకే ఒక ఐడియా వచ్చేస్తది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.